హాయ్ గాయ్స్. హాయ్. ఏంటి మన ఆంధ్రాలో కాశ్మీర్ ఉందా? అది కూడా వైజాగ్లో. అవునా? నిజమా? అవునండి. అయినా మనం ఎప్పుడూ ఇంట్లో ఉంటే ఎక్కడో ఉన్న కాశ్మీర్ ఎందుకు, మనం పక్కింట్లో ఉన్న కాంతం ఆంటీ కూడా కనిపించదు. అలా అని ఆంటీని చూడమని కాదండోయ్, నేచర్లో ఉన్న అద్భుతాన్ని చూడమని. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సరే సరే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికాస్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మన ఆంధ్రాలో ఉన్న కాశ్మీర్ గురించి, అదే దానికి ఇంకో పేరు లంబసింగి, మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ ట్రావెలింగ్ విషయంకి వచ్చేస్తే వైజాగ్ టు లంబసింగి 100 కిలోమీటర్స్. మీకు ట్రావెలర్స్ డీటెయిల్స్ కూడా వీడియో ఎండింగ్లో అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీళ్ళు ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెలర్స్. ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ట్రావెలర్స్ని కాంటాక్ట్ చేయండి. సో లంబసింగ్ విషయానికి వచ్చేస్తే వింటర్స్లోని ది లోయెస్ట్ టెంపరేచర్ ఆఫ్ ది రికార్డ్గా ఉంది. అండ్ ఇది సీకి 3000 ఫీట్ హైట్ ఉండడం వల్ల ఇది ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ వింటర్ సీజన్, నవంబర్ టు ఫిబ్రవరి. అండ్ ఇది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉంది ఈ లంబసింగ్ అనే విలేజ్. వీకెండ్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది. సో బెస్ట్ వీక్ డేస్లో రావడం. సో 2 డేస్ ప్లాన్ వేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ముందు రోజు ఈవినింగ్ వచ్చేస్తే అక్కడ టెంట్స్, రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ క్యాంప్ ఫైర్ అయి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ విలేజ్ నుంచి మనం ఆ పాలు సముద్రానికి వెళ్ళాలంటే ట్రెక్కింగ్, లేదు అంటే జీప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో దాన్నే చెరువుల వనం వ్యూ పాయింట్ అంటారు. జీప్కి అయితే పర్ హెడ్ 100 రూపీస్ ఉంటుంది. ఫ్రెండ్స్తో వెళ్తే ట్రెక్కింగ్ అయితే బెస్ట్. సో ఇది చూడాలంటే 4 to 5 ఎర్లీ మార్నింగ్ బెస్ట్. ఆ మేఘాల మధ్యలో ఆ స్నోఫాల్, ఆ పాల సముద్రం ఎంత బాగుంటుందో తెలుసా. వర్త్ వర్మ, వర్త్. వీకెండ్స్లో వెళ్తే ఇంతే రష్గా ఉంటుంది. అందుకని వీక్ డేస్లో మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఇలాంటి మంచి నేచర్ని దగ్గర నుంచి చూస్తే ఆ అనుభూతే వేరు, ఇంకా ఫీలే వేరు అంతే. సో ఈ వ్యూ పాయింట్ చూసిన తర్వాత ఏం చేద్దామా అని ఆలోచించకండి. ఇక్కడ నుంచి దగ్గరలోని తాజంగి రిజర్వాయర్ ఉంటుంది. అక్కడ కొన్ని అడ్వెంచర్స్ ఉంటాయి. బోటింగ్ లైక్ జిప్ లైన్ అయితే పర్ పర్సన్కి 200 అండ్ బోటింగ్ అయితే పర్ హెడ్ 100 రూపీస్. చాలా బాగుంటుంది. అండ్ ఆ దగ్గరలోనే స్ట్రాబెర్రీ ఫార్మ్స్ కూడా ఉంటాయి. అండ్ అక్కడికి వెళ్ళి మనం కొనుక్కోవచ్చు అండ్ ఫామ్ మొత్తం చూడొచ్చు. స్ట్రాబెర్రీస్ కాదు, ఇంకొక చాలా ఉంటాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఒక మంచి వాటర్ ఫాల్ చూడకపోతే ఎలాగా. అండ్ ఆ దగ్గరలోనే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది, అది కూడా చూసేయండి. వీడియో ఎండింగ్లో ట్రావెలర్స్ గురించి చెప్తా అన్నాను కదా, సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో మీ నెక్స్ట్ డెస్టినేషన్ ఈ ట్రావెలర్స్తో ప్లాన్ చేసుకోండి. యాగాస్ ఫైనల్లీ లంబసింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా సజెషన్స్, చేంజెస్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను తప్పకుండా చేంజ్ చేస్తాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.